ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నారు. ఈ రోజు ఇంటర్ సంబంధించి రాష్ట్రపతి కీలక నిర్ణయం తీసుకుని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కుజిత్ శుక్లా కొద్దిసేపటి క్రితం ఈ వివరాలు కూడా వెల్లడించారు. ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా ఇంటర్ విద్యార్థి మొత్తం కూడా పాత విధానంలో కొనసాగుతుంది. దీనివల్ల విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థుల ఒత్తిడి కూడా తగ్గించేందుకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయించినట్టు కూడా కుజిత్ శుక్లా ప్రకటించారు. అదేవిధంగా అనేక మార్పులు చేసేందుకు కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టాము. దీనికి సంబంధించి తల్లిదండ్రుల విద్యావేత్తల సలహాలు కూడా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా సైన్స్, ఆర్ట్స్, భాష సబ్జెక్టులో సంస్కరణలు తీసుకొచ్చేలా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశామని, వీటికి సంబంధించి అందరూ చెప్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతిలో ఎస్సీఈఆర్టీసీ పాఠ్య పుస్తకాలు కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఈ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇంటర్వ్యూ తర్వాత బాగా పోటీ తత్వం పెరిగింది. నీటు, జేఈ వంటి జాతీయ స్థాయి పోటీల్లో పోటీ పడేందుకు, అదేవిధంగా మంచి ర్యాంకులు సంపాదించేందుకు ప్రస్తుతం ఉన్న విద్యా విధానం వల్ల విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటువంటి నూతన విధానాల ద్వారా పరీక్షలు సులభం అవుతుంటామని వారి మీద కొంత ఒత్తిడి తగ్గుతుందని కూడా భావిస్తామని కూడా ప్రకటించారు. అదేవిధంగా మొత్తం ఈ సంస్కరణలో భాగంగా మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తిగా తొలగించడంతో పాటు ఒకే 2 నెలలు విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత పరీక్షలు రాయడం ద్వారా వారిలో కూడా కొంత మానసిక ఒత్తిడి లేకుండా మానసిక స్థైర్యం పెరుగుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఇట్లా మరికొన్ని అంశాలకు సంబంధించి మొత్తం ఈ నెల 26వ తేదీలోగా అందరి సలహాలు సంప్రదింపుల తర్వాత ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో పూర్తి సంవత్సరాలు పెడతామని, ఆ తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా ఈ రోజు అధికారికంగా వెల్లడించారు.